మంచిర్యాల జిల్లా దండేపల్లిలో వివోఏల నిరసన 10వ రోజుకు చేరింది. వెలుగు కార్యాలయంలో నేడు నిర్వహించిన కార్యక్రమాన్ని బహిష్కరించి వివిధ గ్రామాల గ్రూప్ సభ్యులు, లీడర్లు, ఎస్ఓలు వివోఏలకు మద్దతు తెలిపారు. ఏళ్లుగా ఉద్యోగ భద్రత లేకుండా చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేసి తమకు గుర్తింపు కల్పించాలని కోరారు. మేము గత 20 సంవత్సరాల నుండి వివోఏలుగా పనిచేస్తున్నాము. కానీ మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారాలు లేకుండా ఉంటున్నాయి. చాలని 5,000 జీతాలతోని 20 సంవత్సరాల నుండి చేస్తున్నాము. గత 2-3 సార్లు సమ్మెలు చేసినా మాకు ఎలాంటి కనీసం ఒక 1000 రూపాయలు తప్ప మాకు ఎక్కువ జీతాలు పెంచడం లేదు. ఈసారన్నా మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సమ్మెలో కూర్చోవడం జరిగింది. ఇప్పటికీ 10 రోజులు అవుతుంది. అయినా మాకు ఎలాంటి స్పందన జరగడం లేదు ప్రభుత్వం నుండి. కాబట్టి మాకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు కావాలని కోరుచున్నాం. కనీస వేతనం కావాలి, హెచ్ఆర్ పాలసీలు కావాలి. ఐకేపీ వివోఏలం మేము గత 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. ఇప్పటికి 3 సంవత్సరాల నుండి సమ్మె చేసినాం. గతంలో ఉన్న మంచి సీతక్క గారు ఇప్పుడు పదవిలో ఉండి కూడా మాకు ఎలాంటి సహాయం చేస్తలేరు. మీ సహకారాలు మాకు అందాలని, మా జీతాలు పెంచాలని మేము కోరుకుంటున్నాం. మాకు చాలని జీతంతో ఇబ్బందులు పడుతున్నాము. కనీస వేతనం మాకు 26,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఐకేపీ వివోఏలం మేము గత 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. ఇప్పటికి 3 సంవత్సరాల నుండి సమ్మె చేసినాం.